వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తీక్ అర్వా. నేను హిమబిందు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో రేపటి నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు సాయంత్రం పులివెందుల చేరుకుంటారు వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 24న వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 1.5 కోటి పైగా నిధులు మంజూరు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిధులు, దాతల విరాళాలతో దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల తర్వాత వైఎస్ జగన్ మధ్యాహ్నం నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. సాయికృష్ణ మృతి విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు అంటుంటే క్రిమినల్స్కు రక్షణ కల్పించాలని పవన్ కళ్యాణ్ అంటున్నారని చెప్పారు. డబుల్ ఇంజిన్ అంటే చెరో వైపు వెళ్లడమా అని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఒకవైపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు ధర్మం చేస్తాం, న్యాయం చేస్తాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో అర్ధంతరంగా మీటింగ్ పెట్టేసి సాయికృష్ణ క్రిమినల్ చచ్చిపోతే రక్షించాలా? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. నాకు అర్థం కాల. సుగాలి ప్రీతి ఎప్పుడు చనిపోయిందో కూడా డిప్యూటీ సీఎం పవన్ కు తెలియదా అని ప్రశ్నించారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. ఆధారాలు లేవని పవన్ మాట్లాడితే కేసులో ఎలా వాదిస్తారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కు కనీస అవగాహన కూడా లేదన్న జడ శ్రవణ్, పవన్ అబద్ధాలు గిన్నిస్ రికార్డులకు ఎక్కే అర్హత ఉన్నాయని సెటైర్ వేశారు. ఈ పాప చనిపోయింది 17వ తారీఖు 6వ నెల 2017లో చనిపోతే 18 ఆ రోజున ఒక్కరోజు నెక్స్ట్ డే రోజున ఈ కేసులో ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. ఎఫ్ఐఆర్ కూడా 302 మర్డర్ కేసు, 201 ట్రయింగ్ టు డిజపియర్ ది ఎవిడెన్స్ అండ్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 వి సబ్ క్లాస్ విఐ ఆఫ్ SC/ST యాక్ట్. ఆ పాప ట్రైబల్ మహిళ కాబట్టి కట్టారు. 14 సంవత్సరాల పాప కాబట్టి పోక్సో యాక్ట్ 2012 కట్టారు. విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ విచారణ ఇవాళ కూడా కొనసాగింది. సిట్ బృందం కృష్ణలంక పిఎస్ పరిసరాలను తనిఖీ చేసింది. ఫోరెన్సిక్ బృందాలు స్టేషన్లో ఫింగర్ ప్రింట్స్ సేకరించాయి. స్టేషన్ మొత్తాన్ని జల్లడి పట్టారు. స్టేషన్లోని అన్ని ప్రాంతాల్లో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు సిట్ అధికారులు. వీడియో కెమెరాతో స్టేషన్ మొత్తాన్ని రికార్డ్ చేశారు. సాయికృష్ణను తీసుకొచ్చిన పరిసరాల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అంతకుముందు విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులతో సిట్ విచారణ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగింది. సాయికృష్ణ తల్లి, 2 మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. సాయికృష్ణ వ్యవహార శైలి, ఎవరితోనైనా విభేదాలు, గొడవలు, వివాదాలు, గత ట్రాక్ రికార్డుపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు పోలీసులు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఎంపీ తనూజారాణి భేటీ అయ్యారు. డిఎస్సీలో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. మెగా డిఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో టీడీపీ నేతలకు ముడుపులు అందాయని తెలిపారు. లోకేష్ నేతృత్వంలో భారీ స్కామ్ జరిగిందని, లక్షలాది మంది అర్హులు మోసపోయారని ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి పారదర్శకత లేకుండా డిఎస్సీ నిర్వహించారని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని బలి చేయాలని చూస్తున్నారని తనూజారాణి వివరించారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ కార్యకర్తలు, నాయకుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారు ఎంతటి వారైనా సరే సప్త సముద్రాల అవతల దాక్కున్నా పట్టుకొచ్చి సినిమా చూపిస్తామని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను కేసీఆర్ సార్ సమాజం కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ సినిమా చూపెట్టే బాధ్యత
సప్త సముద్రాల అవతల దాక్కున్నా విడిచిపెట్టాలి. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు వాళ్ళకు ఒకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుందండి, కొడుకున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుందండి. మెట్రో ప్రాజెక్టుకు ఐఆర్ఎఫ్సి రుణం ఆగిన నేపథ్యంలో ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రితో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాలకు సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. 22, 23వ తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని, ఇద్దరూ కలిసి రైల్వే మంత్రిని కలుద్దామని ప్రతిపాదించారు. మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన ఒప్పంద పత్రాలతో తాను సమావేశానికి వస్తానని లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహేష్ గౌడ్. ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దొడ్డిదారిలోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు మహేష్ గౌడ్. ఇవాళ మోడీ, అమిత్ షా నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా తయారై వారికి తొత్తులుగా మారి ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్ ఏంటంటే మనది కావు, ఇది మతవాద ఓటు కాదు అనుకున్న ఓట్లను తొలగించే ప్రక్రియ ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్. ప్రత్యేకంగా ఈ ఓటు మనకు పడదు అనుకున్నటువంటి ప్రత్యేకమైన ఓట్లను గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో చేసిందేం లేదన్నారు. వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ అన్ని ఉత్తుత్తి మాటలే మాట్లాడతారని విమర్శించారు. కానీ రోడ్లు, రైళ్లే కాక ఈరోజు రైతాంగం ఇంతో అంతో బతుకుతున్నానంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు మా ప్రభుత్వము రైతు పక్షమని. మళ్ళీ రైతు పక్షం అంటే మీరు ఇచ్చిన మాట ఎందుకు పెట్టుకుంటలేరు? మీ ముఖ్యమంత్రి చెప్పకనే చెప్తుండేందంటే రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండని మీ ముఖ్యమంత్రి చెప్పకనే చెప్తుండ్రు. వరంగల్ డిక్లరేషన్ మీరన్నారు కదా ప్రతి గింజ కొంటామని, ఇప్పుడేమో కేంద్రం కొనమంటుండు. అంటే మా రాహుల్ గాంధీ ద్రోహం చేసిండు, మోడీయే దిక్కు అని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై కూటమి నేతల దాడులు దారుణమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. దాడులను నిరసిస్తూ నెల్లూరులో నిరసన ర్యాలీ తీశారు. డిఎస్ఏ అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనర్హుడని మండిపడ్డారు మరో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. రెడ్ బుక్ అరాచకానికి రోజులు దగ్గర పడ్డాయని లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. డిఎస్సీ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక, సమాధానం చెప్పలేక ఈరోజు ఆ విద్యా సంస్థల మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. ఏది ఏమైనా శాసన మండలి సభ్యులు అందరూ వచ్చి ఈరోజు దాదాపు 18 మంది సంఘీభావం తెలిపినందుకు సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇది అన్యాయం, ఇది కేవలం కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి జరిగినట్టు కాకుండా ప్రశ్నించేటువంటి గొంతుల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి దాడిగా భావిస్తూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా. పంతం నానాజీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఓడిపోతే రాజకీయాల్లోనే ఉండనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ను సంతృప్తి పరిచేందుకే నానాజీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, నానాజీ తన భాష మార్చుకోవాలని హితవు పలికారు తోట త్రిమూర్తులు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తాం, చీరేస్తాం. మేమేంటో 2 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ నుంచి చూపెడతాం. ఎవరి మీద చూపెట్టే 2 సంవత్సరాలు ఏం చూపెట్టారో చూస్తున్నాం కదా మేమందరూనే. ఎన్నికలకు ముందు ఏం జరిగిందో తెలుసు, ఎన్నికల తర్వాత ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసు.
మీరు మాట్లాడిన దానికి నానాజీ, నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. చక్రాయపేటలో అక్రమ ఇసుక క్వారీ గుంతలో పడి మృతి చెందిన యువకుల మృతదేహాలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. అక్రమ ఇసుక క్వారీలో పడి విద్యార్థులు మృతి చెందిన ఘటన అత్యంత బాధాకరమన్నారు ఎంపీ. విద్యార్థుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తగిన నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం ఇద్దరు యువకులు నదిలో అక్రమ మైనింగ్ వలన ఏర్పడిన గుంతల వలన ఆ గుంతల్లో పడి చనిపోవడం అనేది అత్యంత దురదృష్టకరము, అత్యంత బాధాకరము. బాగా చేతికొచ్చిన యువకులు, ఆ తల్లిదండ్రులకు ఉండేది ఆ ఇద్దరు పిల్లలే. పాపం ఇద్దరు కూడా ఒకే రోజు ఆ గుంతలో పడి, దట్టు వాళ్ళు చనిపోయిన ఒకరి నీళ్ళలో పడినారు. వాళ్ళని సేవ్ చేయబోయి ఇంకొకరు దిగి ఇద్దరు కూడా పాపం ఒకరి చేయి ఒకరు పట్టుకొని చనిపోయినారు. ఎవరైనా చూసినా కూడా అత్యంత బాధ కలిగించే పరిస్థితి. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున ముందుకొచ్చి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోలో చెప్పినా ఎందుకు సువోమోటోగా తీసుకోలేదని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తామన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. గండికోట భూముల వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసు నమోదు చేశారని విమర్శించారు అంబటి రాంబాబు. బాధితులపైనే కేసు పెట్టడం పోలీసులకు అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అక్రమ కేసులు పెట్టించారని అంబటి ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కలిశారు మాజీ మంత్రి జోగి రమేష్. మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై పీజీఎస్ఆర్లో ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. KGF3 మాదిరి స్థానిక ఎమ్మెల్యే దోచేశారని ఆరోపించారు జోగి రమేష్. అక్రమ మైనింగ్ అరాచకాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. అక్రమ మైనింగ్లో చంద్రబాబు, లోకేష్, పవన్కు వాటా ఉందా అని ప్రశ్నించారు జోగి రమేష్. ఎన్టీఆర్ జిల్లా సేగిరెడ్డిపాడులో టీడీపీ నేతలు అక్రమంగా గ్రావెల్ దందాకు పాల్పడుతున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. గ్రావెల్ తరలిస్తున్న లారీలను, జేసీబీలను జోగి రమేష్ అడ్డుకున్నారు. జీ కొండూరు ఎస్ఐ సతీష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. దీంతో జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు జోగి రమేష్. అలాగే టీడీపీ నేతల అక్రమ దందాపై ఏసీపీ ప్రసాదరావు ఫోన్లో ఫిర్యాదు చేయగా ఆయన జోగి రమేష్తో వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతల గ్రావెల్ దోపిడీపై జోగి రమేష్ ఫైర్ అయ్యారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే ఈ గ్రావెల్ దోపిడీ జరుగుతోందన్నారు ఆయన. శ్రీ సత్యసాయి జిల్లాలో దళితులపై దాడులు అధికమయ్యాయని పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి ఉష శ్రీచరణ్. పెనుగొండ నియోజకవర్గంలో దళితుల మీద దాడులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విన్నవించారు. వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులపై మంత్రి సవిత అనుచరులు దాడి చేయడం అమానుషమన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యను ప్రశ్నించినందుకు దాడులు చేస్తున్నారని, ఇలాంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య కూటమిపై విమర్శలు గుప్పించారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని వారు అనంతపురం కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో సీఎం చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్నదాతలను కష్టాలు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ మోసగించారని మండిపడ్డారు హరీష్ రావు. 100 కోట్లతో క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నారని, పక్క రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కోట్లు పంపుతున్నారని ఆరోపించారు. సీఎంకు మనసు లేకే రైతులకు నిధులివ్వడం లేదని అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మండిపడ్డారు హరీష్ రావు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా అంటాడు. నీ ఫ్యూచర్ సిటీకి ఉంటాయి, నీ అందాల పోటీలకు ఉంటాయి, మూసీ సుందరీకరణకు ఉంటాయి, నువ్వు క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడానికి, నీ బొమ్మలు ప్రచారం చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. మా రైతన్నకు రైతు బంధు ఇవ్వమంటే ఇవి ఉండయా? మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఉండయా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేకపోవడం వల్లనే ఇవన్నీ ఆగిపోతున్నాయి. యూరియా యాప్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు పెట్రోల్ పోసుకునేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన పోలీసులు ఆ రైతును అడ్డుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద చోటు చేసుకుంది. ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్లో యూరియా కోసం బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో రైతులు యాప్లో యూరియా కోసం బుక్ చేసే కొన్ని క్షణాల వ్యవధిలోనే నో స్టాక్ చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ను ఎత్తేసేంత వరకు యూరియాను తీసుకోవంటూ రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా యాప్ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే రైతులకు యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను జూలై 6కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. జూలై 6ను కూడా అల్లు అర్జున్ వర్చువల్గానే విచారణకు హాజరవుతారని ఆయన న్యాయవాదులు చెబుతున్నారు. భూపాలపల్లి DTO వెంకన్న మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని విచారణ అధికారిగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్. భూపాలపల్లి జిల్లా చేల్పూర్లోని RTO ఆఫీస్ సమీపంలో లారీ ఢీకొనడంతో విధి నిర్వహణలో ఉన్న DTO వెంకన్న మృతి చెందడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వాస్తవాలు తెలుసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అధికారుల భద్రత, వాహనాల తనిఖీలు, సీజ్ ప్రక్రియలు అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రోటోకాల్పై సూచనలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గండిపేట్ తహసీల్దార్ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిపారు. మూసీ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి స్కూల్ నిర్మాణం చేయడంతో నార్సింగిలో ది బాంబినీ క్రీక్ స్కూల్ని కూల్చేశారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతాల్లో FTL బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని అధికారులు హెచ్చరించారు. తాడేపల్లి వర్షంలోని గిరిజన గురుకుల టీచర్ల ఆందోళన కొనసాగుతోంది. ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం వద్ద అవుట్సోర్సింగ్ టీచర్లు బైఠాయించారు. తమ ఉద్యోగాలు కొనసాగించాలని గిరిజన గురుకుల టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక తాడేపల్లిలో వర్షంలోనూ గిరిజన గురుకుల టీచర్ల ఆందోళన కొనసాగుతోంది. ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం వద్ద అవుట్సోర్సింగ్ టీచర్లు బైఠాయించారు. తమ ఉద్యోగాలు కొనసాగించాలని గిరిజన గురుకుల టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కలెక్టరేట్ వద్ద YSRTUC నిరసన చేపట్టింది. APSRTCని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నారు YSRTUC నేతలు. నిరసన కార్యక్రమంలో YSRCP గాజువాక తిప్పల దేవన్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మధుపాడ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గంట్యాడ మండలం మధుపాడ వద్ద బోరుబావులు వేసి తాగునీటిని విజయనగరం మున్సిపాలిటీకి తరలిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు వాళ్ళు. అదనంగా మళ్ళీ కొత్త బోర్లు తవ్వితే దుర్భిక్షం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో యూట్యూబర్ నందూస్ వరల్డ్ అక్రమాల కేసు విచారణ జరిగింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మధుకర్ తండ్రి మోహన్ రావును విచారించి పంపించారు పోలీసులు. వీసాల మోసం కేసులో మోహన్ రావును విచారించారు. ఇప్పటికే మధుకర్, నందు, మోహన్ రావుపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
నల్గొండలోని తెలంగాణ కాలనీలో విషాదం జరిగింది. ఓ ఇంట్లో నలుగురు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మొహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా ఉన్నారు. మరో ఇద్దరు ఎవరన్నది విచారణ చేపట్టారు పోలీసులు. నలుగురు ఆ 4 రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. నలుగురు మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి. ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో హసీనా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా ఆమె భర్త సుల్తాన్ ప్రకాశం బజార్లో బ్యాగుల వ్యాపారం చేస్తున్నారు. నలుగురి మృతి వెనుక అసలు ఏం జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. అలీగంజ్ ప్రాంతంలోని ఒక కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్న విద్యార్థులతో పాటు గేమింగ్ జోన్లో ఆడుకుంటున్న చిన్నారులు కూడా ఉన్నారు. 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించి అదే భవనంలోని 2వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్, సాఫ్ట్వేర్ ఆఫీసులను చుట్టుముట్టాయి. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు, ఇతరులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కొందరు భవనం పై అంతస్తు నుంచి కిందికి దూకేశారు. లక్నో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ సూపర్ సక్సెస్ అయింది. ఉద్ధవ్ ఠాకరే పార్టీ మరోసారి అడ్డంగా చీలిపోయింది. ఉద్ధవ్ సేనకు చెందిన 6 రెబల్ ఎంపీలు షిండే సేనలో చేరిపోయారు. ముంబైలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో వారు శివసేనలో చేరారు. దీంతో లోక్సభలో షిండే సేన సంఖ్యాబలం 7 నుంచి 13కు పెరిగింది. 6 ఎంపీలు నగేష్ ఆస్టికర్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ దీనపాటిల్, ఓంప్రకాష్ రాజనింబాల్కర్, బాబుసాహెబ్ వాక్చౌరే ఉద్ధవ్ సేనకు గుడ్ బై చెప్పారు. తమను ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో విలీనం చేయాలని కోరుతూ ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాజాగా అధికారికంగా షిండే సేనలో చేరిపోయారు. దీంతో ఉద్ధవ్ సేనకు లోక్సభలో ఇక 3 ఎంపీలు మిగిలారు. డిఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. పరీక్షల్లో మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టి మిగతా వారికి ఉద్యోగాలు ఇచ్చారంటేనే పేపర్ లీక్ అయినట్టు స్పష్టమవుతోందన్నారు. స్పోర్ట్స్ కోటాలో కూడా అవకతవకలు జరిగాయని, అన్నింటిపైన విచారణ జరిపించాలన్నారు మిథున్ రెడ్డి. మొదటి ర్యాంకు ఏదైతే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడో ఆ వ్యక్తిని పక్కన పెట్టి ప్రభుత్వమే పక్కన పెట్టింది. దానికి అర్థము పేపర్ లీక్ అయిందని చెప్పి క్లియర్ గా అర్థమవుతా ఉంది. పేపర్ లీక్ అయితే ఒక వ్యక్తే పేపర్ లీక్ అయిందా? ఎంతో మంది ఈ పేపర్ లీక్ ద్వారా అన్యాయంగా అక్రమంగా పోస్టులు సంపాదించారు. అదే విధంగా పరీక్ష రాసి స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకోవాల్సిన జీవోని పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఎక్కడ కూడా నేషనల్ ప్లేయర్స్ అందరిని కూడా పక్కన పెట్టి ఏదో స్కూల్ గేమ్స్ లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇది దారుణమైన స్కామ్. దీనిపైన విచారణ జరగాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేమందరూ కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కమల్ హాసన్ ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరుడు ముఖ్యమంత్రి విజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కమల్ ట్వీట్ చేశారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఎంపీగా ఎన్నికైన యాండీ బర్న్హామ్కు ప్రధానిగా బాధ్యతలు అప్పగించేందుకు లేబర్ పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త నాయకుడిగా బర్న్హామ్కు మద్దతు పలుకుతున్నట్టు పార్టీ ఎంపీల సంఖ్య 300కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల లేబర్ పార్టీకి ప్రజాదరణ తగ్గుతున్నట్టు పలు సర్వేలు వెల్లడించాయి. 2024లో యూకే ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టారు. గడిచిన 10 ఏళ్లలో 6 బ్రిటన్ ప్రధానులు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇరాన్, స్విట్జర్లాండ్ చర్చల్లో కీలక పురోగతి లభించింది. ఇరాన్ చమురు మార్కెట్స్లోకి రావడానికి అడ్డంకులు తొలగిపోయాయి. తమ చమురు ఎగుమతులపై ఆంక్షలను అమెరికా తొలగించినట్లు ఇరాన్ వెల్లడించింది. తొలి విడత చర్చల అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం అమలు పర్యవేక్షణకు ఒక కమిటీ ఏర్పాటు కానుంది.
అమెరికా ఇరాన్ చర్చల్లో పురోగతి కనిపించినప్పటికీ దౌత్యపరంగా అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా కనిపిస్తోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను ఇరాన్, ఖతార్ ప్రతినిధులు లెక్క చేయలేదంటూ అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చర్చల సందర్భంగా హ్యాండ్షేక్, జాయింట్ ఫోటో సెషన్ సమయంలో వేదికపై జరిగిన పరిణామాలు హాట్ టాపిక్గా మారాయి. గ్రూప్ ఫోటో కోసం వాన్స్ ఎదురు చూస్తుండగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్ ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వాకౌట్ చేస్తున్న ఇరాన్ ప్రతినిధి బృందం వైపు వాన్స్ సీరియస్ లుక్ ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు పెరిగి 77,094 వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 24,102 వద్ద స్థిరపడింది. కీలక ఆర్థిక పరిణామాలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ చమురు ధరల తగ్గుదల సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్. తెలంగాణ T20 లీగ్లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్ రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లను అమన్ ఉత్తికారేశాడు. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు పట్టించుకోలేదు. 7వ ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్లో అతడు 15 పరుగులు పిండుకున్నాడు. ఆ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ని అందుకున్నాడు. అమన్ ఇన్నింగ్స్లో 7 4లు 10 6లు ఉన్నాయి. రైట్, దట్స్ ఆల్ ఇన్ సూపర్ ఫాస్ట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.